శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 తారీఖు డిసెంబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు కూడా గ్రహాలు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాదు ఇప్పుడు గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి ఇప్పుడు చిన్నగా తెలుసుకుందామండి. గురుడు వక్రగతిలో కర్కాటక రాశిలో 5వ తారీఖు వరకు ఉంటాడు, డిసెంబర్ 5 వరకు. 6th డిసెంబర్ నుండి మిథున రాశిలోకి వక్రగతిలోనే ఉంటాడు. తర్వాత బుధుడు తులారాశిలో ఉంటాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తారు బుధుడు. అంతేకాకుండా రవి శుక్ర కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ బుధుడు 7th డిసెంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చేస్తాడు. రవి కుజ బుధుడు కనుక వృశ్చిక రాశిలో ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చెప్పుకుందాం. సరే, ఈ రవి బుధ కుజుడు కూడా మళ్ళీ ధనురాశిలోకి కుజుడు 8వ తారీఖు నుంచి 8th డిసెంబర్ నుండి ధనుసు రాశిలోకి, 16th డిసెంబర్ నుండి రవి ధనుసు రాశిలోకి, 20th డిసెంబర్ నుండి శుక్రుడు ధనుసు రాశిలోకి, 29th డిసెంబర్ నుండి బుధుడు ధనుసు రాశిలో. కాబట్టి ధనుర్రాశిలో 4 ప్లానెట్స్ అద్భుతంగా ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి కుంభరాశిలో రాహు. జనరల్గా అలా ఉంటేనండి, రాహు బాహువుని ఎక్కి తిప్పుతుంటాం కదా, బాహువుని ఎక్కి తిప్పడం అంటే మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్తాం. శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు కూడా ఇస్తాడు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో కూడా ఉంటున్నాడు. మీనరాశిలో ఉన్నాడు. జలతత్వ రాశి శని జలతత్వ రాశిలో ఉన్నాడంటే జలం వలన మన రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ లేకపోతే మన జాతకాల మీద కానీ ఆధారపడి ఉంటుంది. జలతత్వ రాశిలో ఉంటే జలగండం ఉంటుంది, అంటే నీటి వలన ప్రమాదాలు ఉండడానికి అవకాశం మాత్రం ఉంటాయి. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ డిసెంబర్ నెలలో ఉన్నాయండి. ఇప్పుడు మనం మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాసే డాక్టర్స్ సంబంధించినటువంటి రాశి. పైగా రవి బుధ కుజులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ వృత్తిలోనే అంటే ఆ డాక్టర్స్ చదివే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళకి డాక్టర్స్గా ఉన్న వారికి ఆపరేషన్ సక్సెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. నేమ్ అండ్ ఫేము, వాళ్ళకి ధనప్రాప్తి, పైగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము. ఈ నెల మొత్తం కూడా హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ప్రశాంతంగా అంటే ఏంటంటే బాగా తెలివిగాను అదృష్టవంతులుగాను అనేటువంటి చికాకులు కోపాలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడేట్టుగా ఉంటాయి. చికాకులు కోపాలు ఎందుకన్నాను, రవి కుజులు రాశిలో ఉండడం వల్ల వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. పవర్ ఉండడము, కొద్దిగా సడన్గా కోపం వచ్చేయడము మరి తగ్గుతూ ఉంటుంది. వేడి శరీరం కలిగి ఉండడము, ఇవన్నీ ఉష్ణ శరీరం ఉండడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆర్థికంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. గ్రేట్, అదృష్టవంతులు. ఎందుకంటే రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉండి ద్వితీయ అధిపతిగా చూడబడుతున్నారు. అదృష్టమే అంటే అదృష్టం. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంది. గురుడు ప్రభావం వలన ధనప్రాప్తి కలగడము, చక్కటి భోజన వసతి కలగడము, కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు రావడము, అలాగే ముఖ వర్చస్సు బ్రహ్మాండంగా ఉండడము. ఎంత బాగుందండి. ఎక్కువగా గాయకులు చెప్పడం మర్చిపోయాను. గాయకులకి బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. వాళ్ళ పాటల కోసం బహుశా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవిబుధ ద్వితీయ భావం నుండి గురుదృష్టి ఉంటే ఫైనాన్స్. డాక్టర్స్ ఎలాగో రవిబుధులకి ఉండడం వలన గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన విద్య వస్తుంది మీకు. అలాగే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే సరే వాటిలోనూ విద్య రావడము, అదే విద్యలో బాగా సక్సెస్ అవ్వడము, ధనప్రాప్తి కలగడము, బంగారాభరణాలు ఉండడానికి అవకాశం ఉండడము, ఏదైనా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా చతుర్థ భావంలో రాహు వలన మనం విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు అనుకుంటాం కదా, ఖచ్చితంగా అంతే. అలాగే మా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగోదని, పైగా పంటలు నష్టాలు రావడానికి అవకాశం ఉంటుందని రైతులకి ఉంటుందని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే రాహు గురుదృష్టి ఉంది వలన చెడు ప్రభావం తక్కువ ఉంటుందండి. మిగతా అంటే చదువు బాగా ఆటంకాలు కలగకుండా బాగా రావడము, ఇట్లాగా వాహనాలు కొనుక్కోవడము, విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం పాయింట్ చెప్పాలంటే రాహు కనుక వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండి గురుడు చెడు చూడబడి చతుర్థ భావన ఉండంటే వాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని అర్థం. మీరు చూడండి, ఫారిన్ వెళ్తారని చూసుకోండి, డెఫినెట్గా ఉంటుంది. అది నాకు చాలామంది ఫోన్ కూడా చేస్తుంటారు.
ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి వెళ్తారండి. అందరూ వెళ్ళిపోతారు కాదు. మన జాతకాల్లో ఆ దశలు జరుగుతూ ఉండాలి. ప్లస్ మనం వెళ్ళాలనే కోరిక మనం ఆ ప్రోగ్రెస్ ఫిక్స్ చేసి కొంతమంది ఉంటారండి, ఫిక్స్ చేసుకోవడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆటంకాలు కలగకుండా వెళ్తారు. కానీ శనీశ్వరుడు వలన మీ పుత్రికా సంతానం విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. చదువుకోవట్లేదనో, లేకపోతే మీకు వాళ్ళు సక్సెస్ కావట్లేదనో, ఆ సంతానం విషయంలో ఇబ్బంది కలుగుతూ ఉండడంలోనో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. శనీశ్వరుడు వలన సంతానం కలగడం కూడా ఆటంకాలు ఏర్పడతాయి. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. పంచమ భావం కొద్దిగా ఇబ్బందికరం. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్లో కూడా లాసులు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సప్తమ స్థానాన్ని కూడా వివాహ శుభకార్యాలు అవన్నీ జరగడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కొద్దిగా అయితే భార్యాభర్తల విషయంలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదండి. ఆయన తలవంతలంకి వచ్చే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కోర్టు లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవడానికే అవకాశాలు ఉంటాయి. మీకు శత్రువుల వల్ల కానీ, రుణాల వల్ల కానీ, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని గురుడు కాపాడుతూ ఉంటాడు. ప్రాబ్లం లేదు. పైగా భాగ్యస్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీకు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. పైగా మీరు చేస్తున్న ప్రొఫెషన్ అంటే కేతు ఉన్నాడు కాబట్టి మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అయితే ఉద్యోగాలు రావడము, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి జాబ్స్ రావడము పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఎలాగా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా కేతు దశమంలో ఉన్నారంటే రాజకీయ రంగంలో మనకి ఉన్న వారికి ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 12 భావంలో బుధుడు వలన కొద్దిగా మీరు ప్రయాణాలు చేస్తారు. ఎందుకంటే అష్టమాధిపతి 12 భావంలో ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బుధుడి వల్ల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, తిరుపతి దర్శనాలు, అలాగే విష్ణుమూర్తి అని చెప్పినట్టుగా విష్ణుమూర్తి దర్శనాలు, అలాగే శివుడికి అభిషేకాలు చేసుకోవడానికి దర్శనాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. ముఖ్యంగా ఇది మార్గశిర మాసం కాబట్టి 12th భావంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా కావాలంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ, మ్యారేజెస్ పర్టికులర్ టైంలో అవుతుందా అవదా, అసలు మ్యారేజెస్ అవుతాయా లేదా అని కొంతమంది డౌట్ వస్తుంటుంది. అది కానీ అనేక రకాలైన ముహూర్తాలు కూడా మేము పెడుతుంటామండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటే వధూవరులు మ్యాచింగ్ అంటాం కదా, జాతకాల పొంతన అది కుదురుతుందా కుదరదా, ఇవన్నీ మొత్తం అంతా కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చూస్తానండి. మనకు ఎవరు చేయరు. నేనే స్వయంగా లిఫ్ట్ చేస్తుంటాను. ఫోన్లో కూడా నేనే మీతో మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో షూటింగ్స్లో ఉండడం వలన జనరల్గా జనాలకి నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. బట్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మాట్లాడతాను. ఒకవేళ మాట్లాడలేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా వాస్తు విషయంలో కూడా మీకు ఏమాత్రమైన డౌట్లు ఉన్నా కూడా మీరు చెయ్యొచ్చు. వాస్తు కూడా నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ అదే. సో అది కూడా మీకు కావాలంటే నేను తప్పకుండా చెప్తాను. ఈ 12 రాసుల వారికి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదండి మనం తెలుగులో. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్తే, ఈ నెల అంతా కూడా మార్గశిర మాసం అండి. మార్గశిర మాసం అంటే విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం. అందుకని ప్రతి రాశి వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం కానీ, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, కళ్యాణం కానీ, ఇలాగ మనకి ఏ అవకాశం ఉంటే అది చేయడము, అలాగే తులసిమాల సమర్పించడం వల్ల కానీ చక్కటి ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా రాహువు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన కూడా దోషాలు ఆపాదించబడుతూ ఉంటాయి చాలామందికి. సో వాటి పరిహారాలు కూడా ఏంటంటే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కామాఖ్య అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. నేను మధ్య వెళ్ళాను. సో అక్కడ కూడా ఈ రాహుకేతువులకి, శనీశ్వరుడికి సంబంధించి శనీశ్వరుడి కాళీమాత ఉంటాం కదా. సో ఇలాగా పరిహారాలు కూడా ఉంటాయండి. ఒకవేళ మీకు కనుక కావాలంటే మనం తప్పకుండా చేయిస్తాను నేను దగ్గరుండి. సో అంతేకాకుండా ఈ రాహుకేతువుల ప్రభావం తగ్గాలన్నా కూడా మన ఇళ్లలోనే కూడా మనం దగ్గరున్న గుళ్ళలో కూడా మనం పూజలు చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి మీకు తెలియంది కాదు, ఆంజనేయ స్వామి వారి పూజించడం వల్ల, అలాగే విష్ణుమూర్తిని కానీ, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన శనివారం చేయడం వల్ల కానీ మనకున్న దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. పరిహారం అయ్యా లేదా అని మనకు తెలియక్కర్లా. అంటే మనకు చెడు రాకుండా మన దగ్గరికి భగవంతుడే కాపాడుతాడు.
ప్రతినిత్యం కూడా భగవంతుని నామస్మరణలో ఉండడము, అంటే భగవంతుడి మీద ధ్యాస ఉండడం చేయడం వల్ల మనకి గ్రహాల వలన వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అంటే 9 గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. చెడు కానీ మంచి కానీ ఫలితాలు ఉంటాయండి. అలా కాకుండా అంతేకాకుండా మనం ఈ గ్రహాల యొక్క మంచి ఫలితాలు పొందాలంటే మనం యాక్చువల్గా మనం వింటున్నట్టుగానే గౌహతిలో అమ్మవారి యొక్క దర్శనం నేను ఈ మధ్య చేసుకున్నాను. నవంబర్లో వెళ్ళానండి, నేను చేసుకున్నాను, అది అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఏ గ్రహానికి ఏ పూజలు చేస్తే బాగుంటుంది, సత్వర ఫలితాలు ఇస్తాయి అనేది నేను అక్కడ ఉన్నటువంటి పాండాలంటే పూజారుల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. ఏ పూజలు చేయిస్తే బాగుంటుందో కూడా తెలుసుకున్నాను. సో కాబట్టి శనీశ్వరుడికి కానీ, రాహు కానీ, కేతువుకి కానీ, ఇట్లా మనం గురుగ్రహానికి కానీ, ఇట్లా కొన్ని గ్రహాలకి, అన్ని 9 గ్రహాలకు కూడా పవర్ ఉంటుందండి. అక్కడ మీరు మీ గ్రహాలు మీ ప్రభావం ఏముంటే మీరు ఒక్కసారి అస్సాం గౌహతి సందర్శించండి. ఒకవేళ మీకు కుదరలేకపోతే మీరు విదేశాల్లో ఉన్నా, లేకపోతే మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా, నన్ను చేయించండి, మీరు చూడండి అని అంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు వచ్చేట్టుగా నేను దగ్గరుండి చేయిస్తాను. అందులో మోసాలు అవేం ఉండవు. ఆస్ట్రాలజీ, ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం, నేనే ఉంటాను. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, చేయించుకోవాలనుకున్నా మీరు నన్ను సందర్శించవచ్చు, లేదా మీరే స్వయంగా కూడా అక్కడ వెళ్ళొచ్చండి. ఎందుకంటే నేను ఈ మధ్య చూశాను కాబట్టి నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పేవాడిని కాదు. కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మా అబ్బాయితో వెళ్ళాను. నేను చూసిన తర్వాత నేను కూడా పూజలు చేయించుకున్నాను. నేను అందరికీ అంటే ముఖ్యంగా కామాఖ్య అమ్మవారికి, బగలాముఖి అమ్మవారికి అందరికీ నేను చేయించుకున్నాను. అలాగే హోంవర్క్ కూడా చేస్తారు అక్కడే. చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫలితాలు త్వరగా వస్తాయి. ఇప్పుడు కోర్టుకు సంబంధించిన కేసులు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన కానీ, భార్యాభర్తలు విడిపోవడం కానీ, లేకపోతే మన శత్రువులు మన మీద ఫోర్స్ చేస్తారు సరే, వాళ్ళకి వాక్ దిగ్బంధన కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా ఒకసారి వీడియోలో చెప్తాను. అది తెలియదే కాదు, చెప్తాను ఒకసారి మనం చెప్పుకుందాము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సత్వర ఫలితాలు, మంచి ఫలితాలు రావడానికే ఎక్కువ అవకాశం ఉన్నాయి. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఒకసారి వెళ్ళండి, కామాఖ్య అమ్మవారిని సందర్శించండి. ఒకవేళ కానీ కుదరకపోతే నేను అక్కడ పూజలు చేయమంటే నేను తప్పకుండా చేయిస్తాను. నమస్కారం.